యాక్షన్ న్యూస్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో గ్రామీణ బ్యాంక్ చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. అజీజ్ నగర్ గ్రామంలోని డెక్కన్ గ్రామీణ బ్యాంకులో చోరీకి ప్రయత్నించారు. అయితే గ్రామస్తులు చూసేసరికి గాలోకి కాల్పులు జరిపి దుండగులు పారిపోయారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. అజీజ్ నగర్ గ్రామంలో డెక్కన్ గ్రామీణ బ్యాంకులో చోరీకి ప్రయత్నం చేసిన ముగ్గురు దుండగులను ధైర్య సాహసాలతోటి పట్టుకునే ప్రయత్నం చేశారు గ్రామస్తులు. యువకుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు. అతను ఏ విధంగా వాళ్ళని గుర్తించగలిగారు ఒకసారి అడిగి తెలుసు. అంటే మీరు ఆ టైంలో ఎక్కడి నుండి వస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, అసలు ఏం జరిగింది నిన్న రాత్రి? నేను మా ఫ్రెండ్ ఉన్నాం సార్. అయితే జాబ్ నుంచి మేము ఇంటికి వస్తున్నాము. వస్తున్న తర్వాత ఇక్కడ డెక్కన్ బ్యాంకు దగ్గర ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉండే. అయితే ఇంత నైట్లో ఏం చేశారని బైక్ మళ్ళీ మలుపుకొని వచ్చి చూసే తర్వాత వాళ్ళు దొంగలు. వాళ్ళ ఎంబడి మేము బైక్ రైడింగ్ చేసిన తర్వాత సగం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు మాతోనే షూట్ చేస్తే ఆ భయాన్ని మేము మళ్ళీ వచ్చేసి ఇక్కడ సర్కిల్ దగ్గర నిలబడి 100 కాల్ చేసి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాం సార్. 10 మినిట్స్లో పోలీసు వాళ్ళు వచ్చేసి చూసుకున్నారు సార్. అంటే వాళ్ళు ఫైర్ చేశారా, కాల్పులు జరిపారా, లేకపోతే పటాకులు పేల్చారా? అది మామూలుగా పటాక్ సౌండ్ అయితే వచ్చింది సార్. అది కొంచెం ఫైర్ లాగా కూడా కనిపించింది మాకు. భయపడి మేము రిటర్న్ వచ్చేసాము. అంటే శబ్దంతో పాటు కొంచెం మంట లాంటిది కూడా ఏమైనా కనబడిందా? కనబడింది సార్. ఫైర్ లాగా కొంచెం కనబడింది. సౌండ్ కూడా వచ్చింది, పటాక్ సౌండ్. ఆ శబ్దంతో మేము వచ్చేసాం భయపడి. ఎంతమంది ఉన్నారు మొత్తం ఆ టైంలో? వాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్. ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ఇంకా పడితే లెఫ్ట్ సైడ్లో పొలాలు ఉన్నాయి. ఆ పొలాల సైడ్ వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ నుంచి మేము మళ్ళీ వెళ్ళలేము. ఇక్కడ మా చౌరసీ దగ్గరకు వచ్చి మా ఇక్కడ ఉన్న ఊరోళ్ళకి చెప్పేసాం సార్. అంతే, ఇంకేం లేదు. మీరు ఏం పని చేస్తుంటారు, ఎక్కడి నుండి వస్తున్నారు ఆ టైంలో? నేను గోల్కొండ రిసార్ట్లో వర్క్ చేస్తాను సార్. నా పేరు శ్రీనివాస్. నేను డ్రైవర్ చేస్తాను సార్. మొత్తానికి శ్రీనివాస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనితో పాటు అతని స్నేహితుడు ఇద్దరు కలిసి వస్తున్న సమయంలో ఊర్లో కరెక్ట్గా మనం ఇప్పుడు ఎదురుగా చూస్తున్న రోడ్డు ఏదైతే కనబడుతుందో ఇదే రోడ్లో వాళ్ళు ఊర్లోకి రావడం జరిగింది. ఆ రోడ్లో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక యువకుడు అనుమానాస్పదంగా కనబడడం జరిగింది. ఆ తర్వాత వెంటనే అతని పైకి, అంటే బైక్ పై వస్తున్న సంఘటనలు కాబట్టి ఒకసారిగా లైట్ పడడంతో అతను వెంటనే పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇద్దరు యువకులు కూడా బ్యాంక్ వరకు వచ్చేసరికి మరొక ఇద్దరు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళని చూసి పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. ఈ సంఘటనలో వాళ్ళని చేజ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ముందరకు వెళ్ళిన తర్వాత ఒకసారిగా పటాకులు కాల్చినట్లుగా వాళ్ళు శబ్దం చేయడంతో వాళ్ళంతా కూడా భయపడి వెనక్కి రావడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు కూడా పారిపోయారు. ఆ తాళం మనం చూడొచ్చు కూడా, తాళం చేయి కూడా ఇప్పుడు మనకు కనబడుతుంది. ఇదే గ్రామీణ బ్యాంకుకు సంబంధించిన దాంట్లో నిన్న రాత్రి 1 గంట ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. 2 తాళం చేతులు ఉన్నాయి. మనం చూస్తున్నాం కూడా తాళంని వాళ్ళు విరగొట్టిన ప్రాంతాన్ని కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఆ తాళం కూడా విరగొట్టారు. ఇక్కడ క్లోజ్ టీమ్ ఫింగర్ ప్రింట్స్ని కూడా సేకరించడం జరిగింది. వీళ్ళు పక్కా ప్రణాళిక ప్రకారమే చాలా రోజులుగా రెక్కి నిర్వహించి, అంటే పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుంది, ఎవరు అలజడి కూడా ఉండదు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఊర్లో చాలామంది తిరగరు కాబట్టి ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో కనుక దోపిడీ చేస్తే చాలా ఈజీగా తప్పించుకోవచ్చని భావించిన గ్యాంగ్ ఈ దోపిడీకి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. గతంలో కూడా సైబరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రధానంగా బ్యాంకుల్లో దోపిడీ చేసిన ముఠాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ముఠాలపైన దృష్టి సారించి మొత్తానికి ఈ సంఘటనలో ఎవరైతే 3 వ్యక్తులు పాల్గొన్నారని చెప్తున్నారో వాళ్ళకి సంబంధించిన క్లూ కూడా సేకరించామనేది సైబరాబాద్ వెస్ట్ అదనపు సిపి స్టీఫెన్ రవీంద్ర కూడా చెప్పారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్ మిత్తంతో రాధాకృష్ణ ఎన్టీవీ, అజీజ్ నగర్. రాజ్యసభలో కేవీపీ ప్రైవేటు మెంబర్ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు ఏపీసీసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఏపీసీసీ చీఫ్ రఘువీర ఇతర పార్టీల నేతలకు ఫోన్లు, లేఖలు రాసి అనుకూలంగా ఓటు వేయాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావుకు ఫోన్ చేసి మద్దతు కోరగా తప్పకుండా అండగా ఉంటానని ఆయన చెప్పినట్టు రఘువీర వెల్లడించారు. రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లుకు మద్దతు ఇవ్వమని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందేందుకు సహకరించమని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రత్యేక హోదాతోనే ఏపీకి న్యాయం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు కేవీపీ. దూసుకొస్తున్న రైలు ముందు సెల్ఫీ తీసుకోవాలన్న అత్యుత్సాహంతో అకాల మరణం పాలయ్యాడు విద్యార్థి. కర్నూలు జిల్లాలో జరిగింది సంఘటన. పాణ్యం ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఇదురు భాష నెరవాడ ప్రాంతంలో రైలు పట్టాల దగ్గర సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. వస్తున్న ట్రైన్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో వేగంగా వస్తున్న ట్రైన్ ఆ స్టూడెంట్ను ఢీకొట్టింది. దీంతో స్పాట్లోనే చనిపోయాడు ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్. హైదరాబాద్ శివారు ప్రాంతం అబ్దుల్పూర్ మెట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చౌటుప్పల్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆటో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో ముందు భాగంలో డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోయారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహకారంతో పోలీసులు వీరిని ఆసుపత్రికి తరలించారు.
సేఫ్